నమస్తే సార్. నమస్కారం సార్. ఏం చేస్తారన్న వర్క్? పండ్ల వ్యాపారం, తోపుడు బండిది. ఇక్కడ మీది లోకలేనండి? కామారెడ్డి లోకలే కామారెడ్డి. ఎలా ఉందన్న కామారెడ్డి డెవలప్మెంట్? పర్లేదన్న, బాగానే ఉంది. గంప గోవర్ధన్ గారు అవుతాయట. గంప గోవర్ధన్ గారి వర్కింగ్ ఎలా ఉంది? పర్లేదు, అయినా కూడా వర్క్ చేశారు ఆయన కూడా. కేసీఆర్ పోటీ చేస్తుంది కదా ఇక్కడ కామారెడ్డి. అవును, ఇంకా ఆనంద విషయం మాకు కూడా, చాలా ఆనంద విషయం. కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రకాలుగా పథకాలు ఆయన బాగానే చేశారు. చాలా అందరికీ అనుకూలంగా బాగుంది సార్. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా 99% అయితే ఉంది సార్. ఎట్లా ఉందన్న ఇక్కడ కామారెడ్డిలో మాత్రం టీఆర్ఎస్ బీజేపీ ఉందా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉందా? కామారెడ్డిలో కాంగ్రెస్ ఉంది ప్లస్ టీఆర్ఎస్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ఎలా ఉంటుందని? మాకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డిలో ఒక పరిచయమే లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఉదాహరణకి చాలా పెద్ద వాళ్ళకి తెలియదు, ముసలి వాళ్ళకి ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అంటే తెలియదు. షబ్బీర్ అలీ గారికి నిజామాబాద్ ఇచ్చారు. షబ్బీర్ అలీ గారు ఇక్కడ పోటీ చేస్తుంటే బాగుండేనా? బాగుండే ఆయన కూడా. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శివరాజు అని. ఏం చేస్తారన్న వారు? ఇదే పూల దుకాణం. మీది లోకల్ అన్న? మాది నాన్ లోకలు, అంటే ఇక్కడ దగ్గర మోషంపూర్ మాది. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారన్న? మా జాజాల సురేందర్ అన్న. ఎలా ఉందన్న ఆయన డెవలప్మెంట్? బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారన్న? ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. కామారెడ్డి సిచ్యువేషన్ ఏంటన్న? గంప గోవర్ధన్ గారి డెవలప్మెంట్ ఇక ఆయనదంటే మాకు తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది ప్రాబ్లం ఎవరు ఉన్నాయి. కేసీఆర్ పోటీ చేస్తుంది కదా కామారెడ్డిలో. కేసీఆర్ పొడి చేస్తుండు, అదొకటి బాగానే అనిపిస్తుంది. ఆయన గెలుస్తాడని 100% అనిపిస్తుంది, అంతే. మళ్ళీ సీఎం అయితే ఛాన్స్ కన్ఫర్మ్ అవుతాడు. అంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్, డబుల్ బెడ్రూమ్, పెన్షన్లు ఇవన్నీ అందరూ ఏమండి మనకు తెలియదు, ఎందుకంటే మన వేరే కన్స్ట్రక్షన్ కదా, వేరే కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు తెలియదు, అంతే. ఎట్లా ఉందన్న ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ ఎలా ఉంది? ఇక 3 టగ్గఫర్ ఉన్నాయని తెలుసు, కానీ ఇక కేసీఆర్ వస్తాడని తెలుసు. రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తుంది కదా ఇక్కడ. షబ్బీర్ అలీ గారికి ఇవ్వలేదు టికెట్, ఎలా ఉంటుంది? ఇక అది వాళ్ళది అన్న, మనకు తెలియదు అది. కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. పబ్లిక్ టాక్ అయితే బాగానే ఉంది, మంచిగా చేస్తుంది కాబట్టి వస్తుంది అంత. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? అబ్దుల్ రహీం మొహమ్మద్ అబ్దుల్ రహీం. మీరు ఫ్రూట్స్ చేస్తున్నాను. ఇక్కడ లోకల్ అన్న మీది? లోకలే. ఎలా ఉందన్న మీకు లోకల్లో? మంచిగా ఉన్నాయి వెజిటబుల్, అన్నీ మంచిగా నడుస్తున్నాయి, మంచిగా చేస్తున్నాయి ప్రభుత్వం. ఈ గంప గోవర్ధన్ గారు మంచిగా చేశారు. కేసీఆర్ పోటీ చేస్తుంది, ఎలా ఉంది? బాగుంది, కేసీఆర్ కూడా బాగా చేస్తాడు, మంచి అవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి కూడా వస్తే ఇంకా కాంపిటీషన్ అవుతుంది, మంచి డెవలప్మెంట్ ఎవరైతే తెలియదు, కానీ వచ్చినాక తెలుస్తుంది ఎవరు గెలుస్తారేమో అని. అంటే ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో గజ్వేల్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎందుకు కామారెడ్డి వస్తానంటే కొంచెం గంప గోవర్ధన్ గారు కొంచెం చేయలేని పనులు, డబల్ బెడ్రూమ్ ఆవుచుండోళ్ళకి బిజినెస్ చేసేటోళ్ళకి ఏమి ఇయ్యలేరు అని వాళ్ళు వచ్చి మనం సాయం చేస్తామని కేసీఆర్ సాబ్ వస్తుర్రు కామారెడ్డికి. అంటే ఎలా ఉందన్న పోటీ ఇక్కడ? బీజేపీ టీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎక్కువ ఉంది, బీజేపీ కొంచెం మామూలుగా ఉంది అన్నట్టు. ఛాన్స్ ఉందా కేసీఆర్ మూడోసారి సీఎం? ఛాన్స్ ఉంది, కానీ 100% కేసీఆర్ గారు వేస్తారు, కానీ కాంపిటీషన్లో కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ 100% లోకల్గా ఎవరు వస్తారు? కేసీఆర్ గారే వస్తారు. కేసీఆర్ గారే వస్తారు, కంపల్సరీ కేసీఆర్ గారే వస్తారు. నమస్తే దాదా, ఏం పేరు? మంచిగా. ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీ ఏంది? ఏది మాది కాసం. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తగా ఎవరు వస్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు కాగా అది పద్మది. ఎట్లా చేస్తుంది ఆమె పాలన? ఎట్లుంది ఆమె? ఎట్లా చేస్తుంది? పద్మ వస్తుంది, మళ్ళీ వస్తుందా? అది వస్తుంది. అదే ఓకే. అంటే ఇక్కడ మైనంపల్లి రోహిత్ మళ్ళీ పోటీ చేస్తున్నాడు కదా కొత్తగా, రాడు. కేసీఆర్ వస్తాడా మళ్ళీ తెలంగాణలో? కేసీఆర్ వస్తాడు. నమస్తే సార్, మీ పేరు? మురళి అండి. కామారెడ్డి లోకల్ పక్కన పొందుర్తి విలేజ్, కామారెడ్డి నియోజకవర్గం. ఎలా ఉందన్న డెవలప్మెంట్ ఇక్కడ? బాగానే ఉంది. అదే గంప గోవర్ధన్ గారి సరి ఇక్కడ పోటీ చేయట్లేదు, కేసీఆర్ గారే స్వయాన పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్? కేసీఆర్ బలమైన పోటీ ఉంది ఇక్కడ. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ బీజేపీ 3 ఉండే, కానీ ఇప్పుడు బీజేపీ కూడా క్యాడర్ బాగానే ఉంది. కాంగ్రెస్ ఏంటంటే మొన్నటి క్యాడర్ ఉండే, షబ్బీర్ అలీ మాజీ మంత్రి ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఇప్పుడు దాన్ని నిజామాబాద్ అర్బన్ పంపించేస్తున్నారు. ఇక్కడ గట్టి క్యాడర్ పెంచుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏంది అప్పుడు ఇంతకుముందు హుజరాబాద్లో అప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిండు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తున్నాడు. ఆయన ఒక మంత్రి కూడా కాదు, ఇప్పుడు ఏది కాదు, ఇప్పుడు జస్ట్ వేస్తాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇన్ఛార్జి షబ్బీర్ అలీ కూడా లేదు.
కాబట్టి మళ్ళీ మొన్న రాకున్న క్యాటర్ కొంచెం ఇప్పుడు తగ్గిపోయినట్టే ఉంటుంది. బలమైన పోటీ రెండింటి మధ్య ఉండే అవకాశం ఉన్నది. ఎవరి మధ్యలో? బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. ఎట్లా అంటే కేసీఆర్ ఈ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారంటారు? కేసీఆర్ అంటే అతని యొక్క డెవలప్మెంట్ కోసం ఎంచుకున్నారు. అంటే చాలా ఉన్నాయి కదా, ఇంకా మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి. గజ్వేలి తర్వాత కామారెడ్డి ఫోకస్ అనేది అంటే అతను సొంత అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అని చెప్పేసి ఇక్కడ అతను ఒక అభిమానంతో తీసుకోవడం జరిగింది. అంటే మూడోసారి సీఎంగా కేసీఆర్ గారిని చూడొచ్చు అంటారా? కొంచెం ఇప్పుడు ప్రభుత్వం అదే ఏర్పడుతుంది. కొన్ని సీట్లు పోయినా ప్రభుత్వం ఏర్పడేది టీఆర్ఎస్ఏ. థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్, మీ పేరు? సుంకోజీ భాస్కర్ అండి, దేవునిపల్లి 12th వార్డులో ఉంటాను నేను. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు అక్కడ? ప్రజెంట్ ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్. ఎలా ఉంది, డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్ ఉందండి, డెవలప్మెంట్ చాలానే అయింది. ఈసారి కేసీఆర్ గారే పోటీ చేస్తారు కదా ఇక్కడ, ఎలా ఉంది సిచ్యువేషన్ అయితే పాజిటివ్గానే ఉందండి. కేసీఆర్ అవడం కామారెడ్డి ప్రజల అదృష్టం కూడా. కేసీఆర్ వస్తే ఇంకొంచెం డెవలప్మెంట్ ఎక్కువ అయితేనే హోప్ కూడా ఉంది మాకు. ఆయన వస్తే ఇండస్ట్రియల్గా పరంగా అవకాశాలు ఉన్నాయంటారా? మ్యాక్స్ ఉన్నాయండి, మ్యాక్స్ ఉన్నాయి. తెలంగాణ మళ్ళీ సీఎం కేసీఆర్ గారు ఛాన్స్ ఉంటుందా? 100%. అంటే ఎందుకు కామారెడ్డి మీద ఫోకస్ చేయడానికి గల కారణం ఏమన్నా? అయితే కేసీఆర్ గెలిచే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంతకుముందు ప్రతిపక్షం లేకుండే. నా అంచనా ప్రకారం అయితే ప్రతిపక్షం వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి. కాకపోతే కంపల్సరీ మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. అంటే ఎవరెవరికి పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ బీజేపీకా, కాంగ్రెస్ బీజేపీకా, బీఆర్ఎస్కి ఎలా? కామారెడ్డిలో అడుగుతున్నారా, ఓవరాల్ తెలంగాణ అడుగుతున్నారా? కామారెడ్డి ట్రయాంగిల్ త్రిముఖ పోటీ ఉంది, కంపల్సరీ త్రిముఖ పోటీ ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, కాకపోతే షబ్బీరెల్లి ఉంటే ఇంకా గట్టి పోటీ ఉంటుండే కామారెడ్డి నుంచి. ఎందుకు కామారెడ్డిని ఎందుకు స్పెషల్గా కేసీఆర్ గారు తీసుకోవడానికి కారణం? గంప గోవర్ధన్ గారికి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే పోటీ చేస్తున్నాడు. దాని తర్వాత బీజేపీ ఎట్లా అంటే డెవలప్మెంట్ అనేది కొంచెము ఆయనకు మంత్రి పదవి ఇస్తాను చెప్పి ఉండే. 2 టర్మ్లు ప్రభుత్వ వైపుగానే కొనసాగిన తర్వాత మొత్తము కామారెడ్డి వచ్చేసి మొత్తం టీఆర్ఎస్ అవుట్ అండ్ రైట్గా ఉంది. అయితే ఈసారి రమణారెడ్డి అని చెప్పేసి బీజేపీ నుంచి ఆయన గట్టి పోటీ ఉండే. దాని తర్వాత నిజామాబాద్కు కామారెడ్డికి మన కామారెడ్డి పోలీస్ అమరవీరుడు కిష్టయ్య చనిపోయినందుకు ఇక్కడ మన కామారెడ్డి డెవలప్మెంట్ కోసం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా మీరు ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను? ఓవరాల్గా బీఆర్ఎస్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రవీంద్ర గౌడ్. ఏం వర్క్ చేస్తారన్న? మేము ఆటో నడుపుతాం. ఎలా ఉందన్న లోకల్లో పరిస్థితి? లోకల్లో బాగానే ఉంది, ఇప్పటికైతే పర్వాలేదు. మాకు ఆటోలకు ట్యాక్సీ మాఫీ చేసిండు కేసీఆర్ వచ్చి, రైతు బంధు ఇస్తుండు, రుణమాఫీ వచ్చింది మాకు, కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు, పింఛన్ వస్తుంది. మాకైతే ఇప్పటికైతే మిషన్ భగీరథ వాటర్ బాగానే ఉన్నాయి. మాకైతే బాగానే ఉంది. మాకైతే 100%. గంప గోవర్ధన్ గారు పోటీ చేయట్లేదు, కేసీఆర్ గారు. ఓకే, కేసీఆర్ పోటీ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎలా ఉంటుందండి కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవకాశం? డెఫినెట్గా ఉన్నది, 99%. ఎట్లా ఉంటుంది కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? అని ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి మన దగ్గర లోకల్ కాదు కాబట్టి, కేసీఆర్ ఇక్కడనే పుట్టిండు, ఆయనది ఇక్కడనే లోకల్ ఇక్కడనే కాబట్టి ఆయన. బీజేపీకి ఏమైనా ఉందా ఇక్కడ ఛాన్స్? బీజేపీ అంతా ఏం లేదు. బీజేపీ వన్ సైడ్ కేసీఆర్. కేసీఆర్ డెఫినెట్. థ్యాంక్ యూ.